నా పేరు సిహెచ్ వెంకటేశ్వరరావు అండి. లారీ ఓనర్ని. నా లారీలో 220 లీటర్ల దాకా ఆయిల్ తీసారండి. వాంబాయి కాలనీ హెచ్ కాలనీలో పెడితే డిసి ల్యాండ్ దగ్గర 200 లీటర్ల ఆయిల్ దెబ్బేశారు. అది ఇంకా ఒక 50 లీటర్లు ఉంది, మళ్ళీ అది కూడా దెబ్బేశారండి. పోలీసు వాళ్ళకి కూడా కేసు పెట్టామండి. కేసు పెట్టినా కానీ ఎవరు ఇదిగో వస్తున్నాము చూస్తున్నాము సీసీ కెమెరాలు చూద్దామని చెప్పేసి అన్నారు. ఇంతవరకు ఎంక్వైరీ చేసింది లేదు. ఇవాళ వారం రోజులు అయిందండి. వారం అయింది, ఇంతవరకు పట్టించుకునే వాళ్ళు లేరు. దాని గురించి ఇలా అయితే అసలు మేము ఏం చేయాలి అర్థం అవట్లో. ఇంకా 50 లీటర్లు ఉంది ఉంటే మేము కేసు పెట్టాం కదా, బండి అక్కడే పెట్టానండి. పెడితే ఆ 50 లీటర్లు కూడా మళ్ళీ చోరీ అయిపోయిందండి. మరి మొత్తం ట్యాంక్ ఖాళీ చేశారు. రెండోసారి కూడా తీసేశారు అన్నమాట. బాగానండి. అసలు అర్థం అవ్వట్లేదు. అసలు ఈ దొంగలు ఎక్కడి నుంచి చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు లేదు, ఈ మధ్య బాగా. అందరికీ నమస్కారం అండి. నా పేరు గోపీనాథ్ అండి. నాది 61వ డివిజను మన హెచ్ బ్లాక్స్ అండి. హెచ్ బ్లాక్ బాగా దొంగతనాలు చాలా బీభత్సంగా ఎక్కువైపోయినాయి అండి. ఎంత దారుణంగా అంటే ఇళ్లలో బంగారాలు, వెండి, ఇళ్లలో సామాలు మొత్తం ఈ మధ్య కరెక్ట్గా ఒక 5-6 రోజుల క్రితం లారీలో ఉన్న మేము నడుపుకునే వాహనం, వానరకం డ్రైవర్లం అండి. మేము వానరకం డ్రైవర్లం అయ్యండి. మేము నడుపుకునే వాహనాన్ని మా ఇళ్ళ ముందు పార్క్ చేసుకుంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఏ రోజు లేదండి. ఇప్పుడు వరకు కూడా దొంగతనం అంటే ఏంటో మాకు తెలియదండి. అలాంటిది వెహికల్లో ఉన్న 200 లీటర్ 257 లీటర్లు డీజిల్ కొట్టిస్తే మేము 200 లీటర్లు తీసేశారండి. సాయంకాలం 7:30-8 టైంలో. ఆయన పెద్ద వయసు అయిన మా బాబాయ్ గారి బండి అండి అది. ఆ బండిలోంచి ఆయిల్ తీసేసిన ఎమ్మటనే మేము స్టేషన్కి వెళ్ళి నున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతాం జరిగిందండి. కేసు పెట్టాక వాళ్ళు వచ్చారండి. ఆ రోజు నైటే ఊరినట్ట చూశారు, వెళ్ళిపోయారండి. కేసు పెట్టాం కదా అని మేము వెహికల్ కనిపించకుండా అక్కడే అట్లా ఉంచేసామండి. అక్కడే అట్లా ఉంచాక కూడా మళ్ళీ 2-3 రోజులకి వెళ్ళాక డైలీ తిరుగుతాం మేము. 3వ రోజు బయటికి వెళ్ళి వచ్చి చూసేపాటికి మళ్ళీ పట్టపగలే ఆ ఉన్న ఆయిల్ కూడా తీసేయడం జరిగిందండి. కనీసం ఇన్ని దొంగతనాలు జరుగుతున్నాయి. లక్షల రూపాయలు ప్రజాధనం పోతుంది, అయినా సరే పట్టించుకునే నాదులు లేదండి. ఈ 2 ఏళ్ళ నుంచి చాలా బీభత్సంగా పెరిగిపోయినాయండి. మేము ఇళ్లలో నుంచి ఆడవాళ్ళతో కూడా ఆడవాళ్ళని బయటికి కూడా రానిలేకపోతున్నామండి. ఇవాళ దొంగతనాలు జరుగుతున్నాయి, డబ్బు పోతుంది, బంగారం పోతుందండి. రేపు మా ఆడవాళ్ళకి, మా బిడ్డలకి ఏమన్నా అయినా సరే ఈ రకంగానే ఉంటుందా? చేసి మమ్మల్ని ఆదుకోండి, మాకు రక్షణ కల్పించండి. ఈ ఒక్క 61వ డివిజన్ ఈ నున్న పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో